మనం ఇక్కడ చూస్తున్నది పాడి చెరువు. పాడి చెరువు అంటే పాడిపేట, అదేవిధంగా ముళ్ళపూడికి సమీపంలో ఉండే 99 ఎకరాల చెరువు ఇది. ఈ చెరువులో గత 3-4 నెలలుగా టీడీపీ నాయకులు కొంతమంది రోజు కనీసం అంటే ఒక 50 నుంచి 100 టిప్పర్లు ఇసుక ట్రాక్టర్లతో మట్టెత్తడం జరుగుతూ ఉంది. నిజంగానే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే చెరువుల్లో ఈ విధంగా మట్టెత్తడం ఇవి ప్రకృతికి అసలు మంచిది కాదు. ఈ విధంగా మట్టయితే రేపు నీళ్లు కూడా నిల్వ లేకుండా ప్రజలకి ఈ చుట్టుపక్కల 6-7 పంచాయతీలకి నీళ్ళు లేకుండా జరుగుతుంది. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉపాధి హామీ కింద 5 పంచాయతీల జనాలు సుమారు ఒక 400 మంది జనాలు ఇక్కడ రోజు వచ్చి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే మీరు చూస్తూ ఉంటే కొన్ని వందల టిప్పర్లు, వందల జేసీబీలతో ఇక్కడ టిప్పర్లు మట్టెత్తేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటా పోతే రేపనగా అంటే వచ్చే ఇంకో నెల 2 నెలలకో మొత్తం మట్టి అయిపోతే రేపు వాళ్ళు ఏ విధంగా ఉపాధి హామీ చేయగలుగుతారని కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఇలాంటి కార్యక్రమాలు చేసే కొంతమంది టీడీపీ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఈ ట్రాక్టర్లు పెట్టుకున్న వాళ్ళని నిజంగానే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంత సంపాదించుకోవాలంటే 10 మందికి మంచి చేసి వర్క్ లేదన్నా చేసుకుంటే అది సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ప్రజల మీద పడి ప్రకృతి వనరులను నాశనం చేసి భవిష్యత్ తరాలకు అన్యాయం చేసేలాగా సంపాదించుకోవద్దని చెప్పి మిమ్మల్ని నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా మొదటిసారి కాబట్టి. తప్పకుండా ఇదే విధంగా ఇంకా కొనసాగితే ఒక భారీ ఎత్తున మేము ఆందోళన కూడా చేపడతాం. అయినా కూడా ఒక చిన్న ప్రోగ్రాం అంటే ఈరోజు ఈ విధంగా ఒక చెరువులో ఇబ్బంది ఉందంటే ఇంతమంది 100 మంది లేడీస్ వచ్చి మాకు ఇది సమస్య, మీరు కూడా మాట్లాడడానికి మంచిదని చెప్పి మా దగ్గరకు వచ్చి వాళ్ళు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదే విధంగా ఇంకో 2-3 నెలలు అయితే మట్టంతా అయిపోతే రేపు 400 మందికి ఉపాధి లేకపోతే రేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేస్తారు? ఇక్కడి నుంచి వలస కూలీలుగా ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ చెరువు వరకు అందరం కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కమిషన్లకు అలవాటు పడిపోయి డబ్బులు తీసుకు అలవాటు పడిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మాటలు మీరు వినకుండా తప్పకుండా దీని మీద మీరు కూడా తీవ్రంగా స్పందించి తప్పకుండా దీన్ని మీరు ఒక చర్య తీసుకొని, ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ కూడా చర్య తీసుకొని మీరు దీన్ని ఒక తీవ్రంగా పరిగణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మా ప్రజలకి మేము నాన్నగారు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజు కూడా మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ విధంగా చేయమని ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఈ రోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా వాళ్ళకి ఆదాయ వనరులు అయిపోయి, మట్టి చూస్తే ఆదాయ వనరం అయిపోయింది, భూములు చూస్తే ఆదాయ వనరం అయిపోయింది. తిరుపతి రూరల్లో కొన్ని 10 సంఖ్యలో ఎకరాలు ఎక్కడికి వెళ్ళినా మఠం భూములు కావచ్చు, పరంబోకు భూములు కావచ్చు, డీకేటీ భూములు కావచ్చు, ఏ భూములు దొరికితే ఆ భూములు ఈరోజు పాతా చేస్తున్నారు, మా భూమి అంటున్నారు. పట్టా ల్యాండ్లో కూడా మొన్న ఎప్పుడో ఇక్కడ వింటున్నాను, ఆస్ట్రేలియా నుంచి ఒక అతను వీడియో రిలీజ్ చేశారు, మీ అందరికీ తెలుసు. పట్టా భూముల్లో కూడా సుమారు ఒక 20 అడుగులు 30 అడుగులు మట్టి లోపలికి ఎత్తేసి వాళ్ళు రేపు ఆ భూమి దేనికి ఉపయోగపడకుండా చేస్తున్నారు. తప్పకుండా దీన్ని మేమందరం కూడా ప్రతిపక్షంగా మా జగనన్న ఆదేశాల మేరకు మేము ప్రజలతో నిలబడతామని తెలియజేస్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని కూడా అధికారులు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాకు ఇప్పటికి కూడా ఇక్కడున్న ఎస్పీ గారి మీద, కలెక్టర్ గారి మీద గౌరవం ఉంది. వాళ్ళు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే ఒక నెల 2 నెలలు చూసి ఇదే విధంగా కొనసాగితే దీని మీద తీవ్రమైన ఆందోళన చేసి అవసరమైతే ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా కూడా చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.